దేవుని కోసం నువ్వు నిలబడిపోతే దేవుడు ఏదైనా నీకు చేయడం కోసం ఆయన నిలబడతాడు. దేవుడు నీకు ఏదైనా ఇవ్వాలనుకుంటే ఏదోటి చేస్తాడంతే. సౌలుని దింపేశాడు, దావీదుని ఎక్కించేశాడు. వస్తీని దింపేశాడు, ఎస్తేరుని పెట్టేశాడు. నువ్వు దేవుడి కొరకు నిలబడిపోవాలంతే. పాస్టర్ గారు వచ్చేదాకా బలి ఇవ్వటం ఆగి వేచి ఉండి, ఓ 10 మంది కాదు, 100 మంది కాదు, 1000 మంది సైన్యం వెళ్ళిపోయినా పర్లేదు, కానీ ఒక సేవకుడు నీకు అంత ముఖ్యం. అలాంటిది 1000 మంది జనం వెళ్ళిపోతున్నారని చెప్పేసి ఈయన తెగించి బలిస్తే సేవకుడు వచ్చేసరికి బలి అయిపోయింది. దైవజనుడు వచ్చి నువ్వు అవివేక పని చేసావు సౌలా అన్నాడు. అంతే, కృప పోయింది, సౌలుకి రాజ్యం పోయింది. ఆ స్థానంలో దావీదుని తీసుకొచ్చేశాడు. అన్యాయం దేవుడు చేయడు. మనలో ఉన్న గుణం, మనలో ఉన్న బుద్ధి మనల్ని తప్పిస్తుంది స్థానాల నుంచి. గుర్తుపెట్టుకోండి. ఆ బుద్ధి గుణాన్ని సరిచేసుకోగలిగిన మనస్తత్వం ఉండి పశ్చాత్తపడి మనసు ఉండగలిగితే నా దేవుడు నీ స్థానాన్ని ఇంకా బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు. ఆ ఘనతని, గౌరవాన్ని ఇంకా ప్రభావితం చేస్తాడు.